ఇంకోటి ఏంటంటే చాలా డౌట్ ఏంటంటే ఈ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయండి. అవి తీసేస్తే ఇప్పుడు ఎందుకంటే క్రిస్టియన్ చర్చెస్ కానీ ముస్లిం వాళ్ళ వక్ఫ్ బోర్డు కానీ అంటే ప్రభుత్వ ఆధీనంలో లేవు, మన హిందూ వాళ్ళు మాత్రం ఉన్నాయి. దీని నుంచి ప్రభుత్వం నుంచి తీసేస్తే ఎలా ఉంటుందని అంటున్నారు. ఇది సాధ్యమేనంటారా? ఫస్ట్ ఒకటి చెప్తానండి, మిగతావి ఎందుకు లేవు అంటే నాకు ఒక డౌట్. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, దేవ ఆదాయ ధర్మ ఆదాయ చట్టం దీని పేరు. దేవ ఆదాయము ధర్మ ఆదాయము. మిగతా మతాలు అందులో ఉన్నది దేవుడు కాదు అని మీరు చెప్తున్నారు, మిగతా వాళ్ళు ఆచరించేది ధర్మం కాదు అని చెప్తున్నారు. ఒకవేళ గనక అది కాదు అని మీరు చెబితే మీరు హిందుత్వాన్ని పూర్తిగా సపోర్ట్ చేయాలి. లేదంటే మిగతా వాళ్ళు కూడా దేవుళ్ళే, మిగతాది కూడా ధర్మమే అని గనక ఒప్పుకుంటే వాళ్ళ డబ్బులు కూడా తీసుకోవాలి. దేవాదాయ ధర్మాదాయ చట్టాన్నైనా తీసేయండి, లేదా మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు అనైనా గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా డిక్లేర్ చేయండి. కాదా మీరు పూర్తిగా ఆ వాటన్నిటిని కూడా మీ ఆధీనంలోకి తీసుకొని చక్కగా దేవాలయాలను ఎట్లా భ్రష్టు పట్టించారో అలాగే భ్రష్టు పట్టించండి అన్ని. అర్థమైందండి? మనకి బతికుండంగా పిండాలు పెట్టేటటువంటి డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. డబ్బులు వచ్చే గుళ్ళ మీద దృష్టి తప్ప డబ్బులు రానటువంటి గుళ్ళ గురించి ఆలోచించాలి. వచ్చేటటువంటి ఫండింగ్ లో ధర్మానికి ఖర్చు పెట్టేటటువంటి దానికంటే కూడా వ్యవస్థకు ఖర్చు పెట్టేది వాళ్ళ ఇష్టం. ఎన్ని దేవాదాయ భూములు పోయినాయండి, లక్షల ఎకరాల్లో చూపించమనండి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసి స్వతంత్రం వచ్చిన నాడు ఉన్నటువంటి ఎండోమెంట్ భూమి ఎంత, ఇవాళ ఉన్న ఎండోమెంట్ భూమి ఎంత, ఎంత ఎంత భూములకి స్వీట్ వేశారు, ఎన్ని భూములు అసలు స్వీట్ కూడా వేయకుండా జనాలకు వదిలేశారు. మీ ఇష్టం వచ్చినట్టుగా పంచుకుంటూ పోతున్నారే. దేవాదాయ భూముల్లో చర్చలు ఉన్నాయండి. ఎలా వచ్చినాయి చర్చలు దేవాదాయ భూముల్లోకి? చేతగాని తనం. అర్థమైందండి? ప్రభుత్వాలు చేతగాని తనం, మాలో విషయం లేదండి మేము కాపాడలేము అని చెప్పడమే. నిజంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించడము అంటే స్వతంత్రం ఉన్న నాడు ఎన్ని ఎకరాల భూమి గుళ్ళకి ఉందో, తర్వాత జనాలు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారో అదంతా తిరిగి తీసుకొచ్చి చూపిస్తే నిజమైనటువంటి సనాతన ధర్మ పరిరక్షణ అవుతుంది. ఆ పనులు చేయాలి. అంటే ప్రభుత్వాలు ఎందుకంటే ప్రభుత్వ అధీనంలో ఎందుకు దాన్ని తప్పించడానికి అవకాశం ఉందండి. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఎండోమెంట్స్ లో 3 రూల్స్ ఉంటాయి: ఎగ్జంప్షన్, ఎగ్జిక్యూషన్, అడాప్షన్. ఇమీడియట్ గా మీరు పని చేయండి. సమర్థవంతంగా నిర్వహించగలిగే వాళ్ళకి ఎగ్జంప్షన్ కింద ఇచ్చేసేయండి. హిందూ సంస్థలు ఏవైతే మేము చేయగలము అని క్రెడిబిలిటీ ఉండి చరిత్ర ఉంటే అడాప్షన్ కింద కొన్ని గుళ్ళు ఇవ్వండి. లేదు మీకు డౌట్ ఉంది వీళ్ళు నిర్వహించగలరా లేదా, అప్పుడు అక్కడ ఒక ఈవోని మీరే పెట్టి అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక పీఠాన్నో మఠాన్నో ఇంకో దాన్నో తీసుకొచ్చి పెట్టి వాళ్ళు విషయాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆ ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈవోది. ఎలా అయితే మనకి ఇప్పుడు టీటీడీ ధర్మకర్తల మండలి ఉండి దాన్ని తీసుకొస్తే ఈవో గారు ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంతే. ఓకే. సో ఎగ్జిక్యూషన్ పీఠాల నుంచి వచ్చిన సందేశాన్ని ఎగ్జిక్యూట్ చేయండి, మీరు పెట్టుకోండి, అమలు పరుస్తారు. అంతే, అయిపోలే. అప్పుడు ధనము ద్రవ్యము ఎలా వాడాలి అనేది పీఠాధిపతులు నిర్ణయిస్తారు. వాళ్ళు ఏం చెప్తే అది నువ్వు ఎగ్జిక్యూట్ చేయి. ఎందుకు గవర్నమెంట్ లేకపోతే చేయలేము అనే ఆలోచన కొన్ని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, అయిపోలా. ఇది కోర్టు నుంచి తీసుకురావడానికే కేసులు వేస్తున్నారు. మీరు ఇంటర్వ్యూ కూడా చేశారు, మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. అవతల నుంచి మన రమేష్ గారని చెన్నైలో ఆయన అయితేనేంటి, సుబ్రహ్మణ్య స్వామి అయితేనేంటి, సాయి దీపక్ అయితేనేంటి, అందరూ చాలా విశేషమైన కృషి చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ మనం పేరు పేరున సహకరించాలి. ఆ వాళ్ళకి సహకరించడమే సనాతన ధర్మానికి సహకరించడం.